గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. సత్సంగంలో భాగంగా భాగవతం చెప్పుకున్నాం. నిన్న మనం 7వ స్కందంలో 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 7వ స్కందాన్ని 12 భాగాలుగా చెప్పుకున్నాం. 13వ భాగం ఈరోజు చెప్పుకున్నాం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వ్యాస మహర్షి కీ జై. కోరిన కోర్కులు నేర్పుతో నిచ్చి మనుపని క్రియనంజులు నేరరు కరుణాకరణి కోరెదని విచ్చదేని కోరికల భవా. ఆయన బ్రహ్మదేవ, నీ క్రియలు అంజులు ఎరగరయ్యా, కోరిన కోరికలన్నీ ఇస్తావు కరుణాకర. కోరికలు అడుగుతాను. గాలిన్ గుంభిని నగ్ని అంబవుల ఆకాశ స్థలిన్ దిక్కులన్ రేలన్ గస్సములన్ తమః ప్రబల భూరిగ్రాహ రక్షో మృగవ్యాలాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే. ఎవరి వల్ల కూడా నాకు ఈ లిస్టు వరుసన చదివాడు. ఈ లిస్టు వల్ల ఎవరి వల్ల నాకు మానవులు కానీ, గాలి చేత కానీ, అగ్ని చేత కానీ, అదే పంచభూతాల చేత గాలి, అగ్ని, వాయువు, నీళ్లు, ఆకాశము, వేటి చేత నాకు మృత్యువు రాకుండా, అలానే నరాది జంతువుల వల్ల కూడా రాకుండా, దేవతల వల్ల రాకుండా, ఎవ్వరి వల్ల నాకు మృత్యువు లేకుండా వరమి అని, మరియు రణంబులందు తనకెదురులేని శౌర్యంబును, లోకపాలకులను అతిక్రమించు మహిమయును, భువనత్రయ జయంబును హిరణ్యకశ్యపుండు కోరినా అతని తపంబునకు సంతోషించి దుర్లభంబులైన వరంబులన్నీయునిచ్చి కరుణించి విరించి, అంటే బ్రహ్మ ఇట్లని అన్నా, కశ్యపపుత్ర దుర్లభములి అర్థముల వారికి మున్నెవ్వారలు కోరరి వరములను మోదించి తన్ని ఎడను నన్ను కోరిన వెళ్ళనిచ్చితి ప్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వమున ఉండు మీ సుమతివై భద్రైకశీలుండవై. కండిషన్లు పెట్టాడు. నాయనా, నీకు అన్ని వరాలు నువ్వు కోరినవన్నీ ఇచ్చాను. ఇంతకుముందు ఎవ్వరూకి ఇవ్వలా, నీకే ఇస్తున్నాను సుమా, ఆమోదించాను. నీ వరములు ఆమోదించితి. అయితే నువ్వు చక్కగా సుమతివై, మంచి బుద్ధిమంతుడివై మెలగవయ్యా. ఒక్కటి చెప్పాడు చాలదు కదా అని ఇట్లా అమోఘంబులైన వరంబులిచ్చి దిత్తినందను చేతం పూజితుడై అరవింద సంభవుండు బృందారక సందోహ వంజమానుండగుచు నిజ మందిరంబున కుంచనియే. ఈ విధంబున నిలింపారాతి వర పరంపరను సంపాదించుకొని సోదరు చంపిన పగకై ఆదరమించకయులేక అసురేంద్రుడు కంజోదరుపై వైరము దుర్మాదరతుండగుచు చేసే మనుజాదీశ. వెంటనే ఆ సురేంద్రుడు ఎవరిపైన, తన తమ్ముణ్ణి చంపిన వాడిపైన పగపూని వైరం పెంచుకున్నాడు. ఒకనాడు గంధర్వ యూధంబు పరిమార్చు దివిజులను గంధర్వయుధంబు పరిమార్చు దివిజులనొకనాడు తెరలతోలు భుజగులనొకనాడు భోగంబులకు పాపు గ్రహములనొకనాడు కట్టివేయచు. అంతేకాదు, అందరి మీదకి వెళ్తున్నాడు. ఒకనాడు యక్షుల ఉగ్రత దండించు, ఒకనాడు వేహకుల నొడసిపట్టు, ఒకనాడు సిద్ధులనోడించి బంధించు మనుజులను, ఒకనాడు మదములనచు కడిమినొకనాడు కిన్నర కచర సాధ్య చారణ ప్రేత భూత పిచాచ వన్య సత్వ విద్యాధరాదుల సంహరించు దితి తనూజుండు దుస్సహ తేజుడగుచు. ఏం బుద్ధి ఏం మారలేవాడు. అందరి మీదకి వెళ్తున్నాడు, అందరినీ సంహరిస్తున్నాడు. అట్టళ్లతోడగోటలు కట్టలు కంకుల ద్రోచి క్రవ్యాదులతో జుట్టు విడిసి దిక్పాలుర పట్టణములు కొని అతడు బలముగా చివరికి దిక్పాలకుల పట్టణాలు కూడా ఆక్రమించేశాడు. కృశలై సంప్రాపిత దుర్దశలై సర్వంకశోగ్ర దైతేయాజ్ఞావశలై నిశలను దినములు దిశలెల్లను కట్టువడియే దీనతన అనగా. మరియు ఆ దానవేంద్రుడు విద్రుమ సోపానంబులను, మరకత మణియ ప్రదేశాలు, వైఢూర్య రత్న స్తంభ సముదయంబులు, చంద్రికా సన్నిభ స్ఫటిక సంఘటిత కుడ్యంబులను, పద్మరాగపీఠ కనక కవాట గేహలి విటంక వారాయణంబులు, విలంబమాన ముక్తా ఫలధామ
వితాన శోభిత ధవళ పర్యంకంబులును వివిధ విచిత్ర విమానంబులును నిరంతర సురభి కుసుమ ఫల భరిత పాదప మహోద్యానంబులును హేమారవింద సౌగంధిక బంధుర సరోవరంబులును రమణీయ రత్న ప్రసాద విశేషంబులను మనోహర పరిమళ శీతల మందమారుతంబులను మృదు మధుర నినద కీర కోకిల కుల కోలాహములను కలిగి విశ్వకర్మ నిర్మితంబైన త్రైలోక్య రాజ్యలక్ష్మీ శోభితంబైన మహేంద్ర భవనంబు చొచ్చి చివరికి మహేంద్ర భవనానికి లోపలికి వచ్చాడు. వరుసన అందరినీ దిక్పాలకుల్ని అందరినీ జయించుకుంటూ ఇంద్రుడి దగ్గరికి వచ్చాడు. రేపు మనం 14వ భాగంలో మిగతా భాగం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిష గోబ్రాహ్మణేభ్య సమస్త నిత్యలోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద